ఆ ల్యాండ్లోనే వైసీపీ వాళ్ళు వచ్చి జెండాలు కట్టుకోవడం జరిగింది. ఫ్లెక్సీ వీడియోలు కడుతున్నారు. మా దాంట్లోనే, మా పొలంలోనే కడుతున్నారు. మీరెందుకు బ్యానర్లు మా దాంట్లో కడుతున్నారు? మీ దాంట్లో కట్టుకోవచ్చు కదా, మీ పొలంలో కట్టుకోవచ్చు కదా, మా దాంట్లో మీరు ఎందుకు కడుతున్నారు అని చెప్పి మేము తెలుగుదేశం వాళ్ళు అందరికీ తెలుసు. మేము ఆడికి పోయి అడిగేళ్ళకి మా మీద వైసీపీ వాళ్ళు 14 మంది ఒకటేసారి కత్తులు, రాళ్లతో, కర్రలతో దాడి చేసి, రాడ్లు, పొడుగులతో దాడి చేసి గాయపరచడం జరిగింది. ఎందుకు మీరు ఇట్లా మా దాంట్లో కట్టినారంటే, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోవు, నువ్వు ఏం చేసుకుంటావో, ఏం చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడు, లోకేష్ వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా పొలంలోకి వచ్చి మా మీదే దౌర్జన్యం చేసి, మా పొలంలోకి వచ్చి ఎందుకు దౌర్జన్యం చేయాలి? వాళ్ళ పొలం కాడ కట్టుకోవచ్చు కదా. అంత దౌర్జన్యం ఎవరిచ్చారు వాళ్ళకి? నల్లరాజుగాయలపల్లిలో మాలేపడి గ్రామము 2 వర్గాలుగా ముందు నుంచి అక్కడ ఆ విలేజ్లంతా తెలుగుదేశం పార్టీ పక్కనే ముందు నుంచి కూడా ఉన్నారు. అయితే మా తెలుగుదేశం కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరుండరో ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం ఒక బ్యానర్ తయారు చేసి వీళ్ళ భూమిలో ఎవరైతే మా తెలుగుదేశం అని ముద్ర వేసుకున్నారో వాళ్ళ భూమిలో వాళ్ళ ఇంటి దగ్గర కట్టేదానికి వచ్చారు. అయితే మా వ్యక్తులు ఏం చేశారంటే దీన్ని అబ్జెక్షన్ చేసి, మీరు ఇక్కడ కట్టద్దండి, మీ ఇంటికాడ కట్టుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు, మీ భూమిలో కట్టుకోండి అని చెప్పిన దానికి విపరీతమైన మద్యం సేవించి వీళ్ళ మీద దాడి చేశారు. వీళ్ళు ఫస్ట్ ఇద్దరున్నారు, ఇద్దరు ముంద కొడవళ్ళతో నరికారు. ఒక అతనికి 24 కుట్లు, ఒక అతనికి 18 కుట్లు పడినాయి. వీళ్ళు కింద పడిపోయేలకు వీళ్ళ అన్నదమ్ములు మళ్ళా ఇద్దరు వస్తే వాళ్ళను నరికినారు. రాత్రి సమయం 9:45 ఈ జరగడము, ఇది మనుషులుగా ప్రవర్తించలా. మేము రాజకీయ పార్టీలు ఉండం, మదనపల్లి టౌన్లో ఉండం, ఆంధ్రప్రదేశ్లో ఉండం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద మేము దాడులు చేయలా, మా కార్యకర్తలు చేయలా, మా ప్రభుత్వం చేయలా. ఇది చాలా నీచమైన పని చేశారు. మీకేమన్నా ఉంటే మాట్లాడుకోవాలా. మా భూముల్లో, మా వ్యక్తుల భూముల్లో కట్టద్దని దానికి తప్పేముంది? మీరు తీసి వేరే చోట కట్టుకోండి. ఇది ఇంత ఘోరానికి దిగజారిన మద్యం సేవించి వీళ్ళ దగ్గర కత్తులు, కటారులు, రాడ్లు, ఇంకా వెపన్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందే సిఐ గారికి నేను మాట్లాడినాను. న్యాయపరంగా వాళ్లకు ఒక గిర్ర కూడా తగల్లా, అంత వీళ్ళ మీద దాడి చేసి 18 మంది వ్యక్తులు, 14 మంది 18 మంది దాడి చేసి కొట్టారు. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. మినిమం 307తో మొదలుపెట్టి, ఎందుకంటే తిరుపతిలో జాయిన్ అయిన వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు బతుకుతారా సస్తారా అనేది తెలీదు. 24 కుట్లు పడినాయి. మీరు పోలీసు వాళ్ళు కానీ డాక్టర్లు కూడా ఈ సర్టిఫికెట్ అంతా ఇస్తారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి 307 సెక్షన్ పెట్టి ఆర్మ్స్ యాక్ట్ అనేది వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చి అది కూడా చూడాలని. మాలేపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను పురస్కరించుకొని కొంతమంది వైసీపీ కార్యకర్తలు బాగా మద్యం సేవించి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భూములు, వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ నాటి కవ్వింపు చర్యలకు పాల్పడేదానికి ప్రయత్నం చేయగా, ఆడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకొని మా భూమిలో కట్టద్దు, ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గరలో, మీ పొలాల్లోనే కట్టుకోండి అని చెప్పిన దానికి ఎవరిదిరా భూమి? ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని కూడా అసభ్య పదజాలంతో దూషించి మా కార్యకర్తల మీద మూకుమ్మడి దాడి చేసి, ఇద్దరైతే తిరుపతి రుయా హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది. వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వారికి సరైన వైద్య సేవలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకోబోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.